మనం జాబ్ అప్లై చేసుకుంటాం. ఏ జాబ్ వస్తుందో మనకు తెలియదండి. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు రావచ్చు, మేబీ ఈసీసీ సపోర్ట్లో జాబ్ రావచ్చు, S4 HANA ఇంప్లిమెంటేషన్లో రావచ్చు, సపోర్ట్లో రావచ్చు, రోల్అవుట్లో రావచ్చు. ఈసీసీ 2018 నుంచి ఈసీసీ స్టాప్ చేశారండి. ఇంప్లిమెంటేషన్స్ ప్రాజెక్ట్స్ రోల్అవుట్ స్టాప్ అయిపోయినండి. ఓన్లీ మీకు ఇప్పుడు జాబ్ అప్లై చేసిన జాబ్ వచ్చింది అనుకోండి, ఓన్లీ ఈసీసీ సపోర్ట్లో వస్తుందండి. లేకపోతే S4 HANA ఇంప్లిమెంటేషన్లో కానీ, S4 HANA రోల్అవుట్లో కానీ, S4 HANA సపోర్ట్లో కానీ వస్తుందండి. ఇలా మనకి జాబ్ కన్ఫర్మ్ అయింది, మన ప్రాజెక్ట్ వచ్చి ఇంప్లిమెంటేషన్, ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటే మన కంపెనీ ఎస్ఐపి లేదండి, ఓన్లీ డైరెక్ట్లీ నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపికి వెళ్తున్నారు. దాన్నే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, వెనిలా ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఏ ఎస్ఐపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఈసీసీ వెర్షన్లో మనం దాన్ని ఏఎస్ఏపి మెథడాలజీ అంటారండి. యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ అంటే ఏ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా 5 స్టేజెస్ అండి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ వన్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ వన్ రియలైజేషన్, ఫోర్త్ వన్ ఫైనల్ ప్రిపరేషన్, ఫిఫ్త్ వన్ గో లైవ్ అండ్ సపోర్ట్. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకి 5 స్టేజెస్ అండి. దిస్ ఈజ్ ద లీగల్ ప్రొసీజర్. మనం కంపల్సరీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 5 స్టేజెస్ ఫాలో అవ్వాల్సిందేనండి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ కన్ఫిగరేషన్, ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్, గో లైవ్ అండ్ సపోర్ట్. దట్ ఈస్ కాల్డ్ ఏఎస్ఏపి మెథడాలజీ. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే మనం 2 కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. యాజ్ ఈజ్ అనాలిసిస్, టు బి అనాలిసిస్. అంటే యాజ్ ఈజ్ అనాలిసిస్ అంటే వాట్ దేర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అండి. టు బి అనాలిసిస్ అంటే మనం కరెంట్ బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయటాన్ని టు బి అనాలిసిస్ అంటారండి. యాజ్ ఈజ్ అనాలిసిస్, టు బి అనాలిసిస్. అది ఒక 3 months ఉంటుందండి. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 1 year అండి ఇంప్లిమెంటేషన్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, ఫైనల్ ప్రిపరేషన్ 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఇలా 5 స్టేజెస్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నార్మల్గా అవుట్ సైడ్ అంతా ఓన్లీ ట్రైనింగే చెప్తారు, కానీ నేను ఇక్కడ 5 స్టేజెస్, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇంప్లిమెంటేషన్ కానీ రోల్అవుట్ కానీ 5 స్టేజెస్ కంపల్సరీ చేయాలండి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్, దాన్నే ఎస్ఏపి FICO వర్క్ షాప్స్ అంటారండి. సెకండ్ వన్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ వన్ కన్ఫిగరేషన్, ఫోర్త్ వన్ ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్, ఫిఫ్త్ వన్ గో లైవ్ అండ్ సపోర్ట్. ఈ 5 స్టేజెస్ని, ఈచ్ స్టేజ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈచ్ స్టేజ్ని చేసి చూపెడతానండి ప్రాజెక్ట్ ట్రైనింగ్లో. అదే రియల్ టైం ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. నార్మల్గా అవుట్ సైడ్ ట్రైనింగ్స్లో ఎలా ఉంటుంది, ఓన్లీ కన్ఫిగరేషనే చెప్తారు. కన్ఫిగరేషన్ వల్ల మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది, జాబ్ ఈజీగా హ్యాండిల్ చేయలేం, డెఫినెట్లీ సపోర్ట్ అడుగుతారు బయట అండి. దిస్ ఈజ్ ద రీజన్ ఓన్లీ. అందుకే ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మీరు ఏ విధమైన పర్సన్ హెల్ప్ లేకుండా మీరే జాబ్ చేసుకోగలరండి.